ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో సాముద్రిక శాస్త్రం అనేది ఒక అద్భుతమైన విభాగం. అరచేతి రేఖలు, శరీర ఆకృతి మరియు శరీరంలోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చలను బట్టి ఒక వ్యక్తి గుణగణాలు, వారి భవిష్యత్తు మరియు అదృష్టాన్ని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మహిళల శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే అవి వారు పుట్టిన ఇంటికి మరియు మెట్టిన ఇంటికి కూడా అపారమైన ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను తెస్తాయని శాస్త్రం చెబుతోంది. ఆడవారికి ఏ ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే వారు అదృష్టవంతులో, వాటి వెనుక ఉన్న గూఢార్థాలేమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. విషయంలోకి వెళ్లే ముందు పుట్టుమచ్చల రంగు గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాముద్రిక శాస్త్రం ప్రకారం నలుపు రంగు పుట్టుమచ్చలు ఇవి సాధారణంగా అన్ని చోట్ల కనిపిస్తాయి. ఇవి స్థిరత్వాన్ని సూచిస్తాయి. ఎరుపు లేదా తేనె రంగు పుట్టుమచ్చలు. ఎరుపు రంగు పుట్టుమచ్చలు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ఉన్న చోట రాజయోగాన్ని కలిగిస్తాయి. పుట్టుమచ్చ మరీ పెద్దదిగా కాకుండా స్పష్టంగా ఉంటే దాని ప్రభావం బలంగా ఉంటుంది. ముఖం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మకు అద్దం లాంటిది. ముఖంపై కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం సామాన్యమైన విషయం కాదు. నుదురు మధ్యలో పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా తెలివైనవారు మరియు ఆత్మవిశ్వాసం గలవారు. వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. వీరు తమ భర్తలకు అదృష్టాన్ని తెచ్చే మహాలక్ష్మి వంటివారు. వీరికి కీర్తి ప్రతిష్టలు త్వరగా లభిస్తాయి. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళకు చాలా చిన్న వయసులోనే వివాహం జరగడం లేదా వివాహం తర్వాత అపారమైన సంపద లభించడం జరుగుతుంది. వీరు చాలా ప్రశాంత స్వభావులు మరియు కుటుంబంపై అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఆడవారికి కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉండటం వారు చాలా ఆకర్షణీయంగా ఉన్నారని మాత్రమే కాదు, వారు చాలా ధనవంతులని కూడా అర్థం. వీరు తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. ఒకవేళ ఎదుర్కొన్నా వాటి నుండి త్వరగా బయటపడతారు. వీరికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న మహిళలు కొంచెం కోపిష్ఠులుగా ఉండవచ్చు, కానీ వారు చాలా మనసున్నవారు. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించే వరకు నిద్రపోరు. వీరు చాలా అదృష్టవంతులు మరియు తరచుగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా మృదువుగా మాట్లాడతారు. వీరి వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. వీరికి విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. అదే క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే వారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మరియు చాలా కష్టపడే తత్వం కలిగి ఉంటారు. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వీరు ఒంటరిగా ఉన్నా ధైర్యంగా నిలబడతారు. వీరు ప్రయాణాలను ఇష్టపడతారు మరియు వీరి జీవితం చాలా వైవిధ్యంగా ఉంటుంది. వీరు తమ కుటుంబానికి వెన్నెముకలా నిలుస్తారు. మెడపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా ఓపిక గలవారు. వీరు కష్టకాలంలో కూడా ధైర్యాన్ని కోల్పోరు. వీరు చాలా కళాత్మక హృదయం కలవారు. సంగీతం లేదా చిత్రలేఖనం వంటివి ఇష్టపడతారు. వీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా మెడ ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరు గొప్ప వ్యక్తులవుతారు. కుడి భుజంపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా ధైర్యవంతులు మరియు సామాజిక బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు కొంచెం మొండి స్వభావం కలిగి ఉండవచ్చు, కానీ వారు చేసే పనిలో పట్టుదల చూపిస్తారు. వీపుపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు చాలా విలాసవంతులు. వీరు సంపాదన కంటే ఖర్చును ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ వీరి వద్ద డబ్బు ఎప్పుడూ ఉంటుంది. వీరు అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు మరియు విదేశీ యానాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుడి అరచేతిలో పిడికిలి బిగించినప్పుడు పుట్టుమచ్చ లోపలికి వస్తే అది అపారమైన ధనలాభానికి సంకేతం. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ బంగారం పండుతుంది. వీరి వల్ల భర్తకు మరియు తల్లిదండ్రులకు కూడా కలిసి వస్తుంది. మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళకు ప్రయాణాలు మరియు సాహసాలు అంటే చాలా ఇష్టం. వీరి జీవితంలో ఎప్పుడూ ఒకే చోట ఉండటానికి ఇష్టపడరు. కళాకారులుగా వీరు మంచి గుర్తింపు పొందుతారు. ఛాతీకి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ఆ మహిళకు జీవితకాలం సుఖ సంతోషాలు లభిస్తాయి. వీరికి పుట్టే సంతానం కూడా చాలా తెలివైనవారు మరియు తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే వారు చాలా భావోద్వేగపూరితమైన వారు మరియు ఎదుటివారి బాధలను అర్థం చేసుకునేవారుగా ఉంటారు. నాభి వద్ద లేదా నాభి పక్కన పుట్టుమచ్చ ఉన్న మహిళలు అత్యంత అదృష్టవంతులు.
వీరు రాజభోగాలను అనుభవిస్తారు. వీరి ఇంట్లో ఎప్పుడూ అన్నం, ధనం కొరత ఉండదు. వీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. తొడలపై పుట్టుమచ్చ ఉంటే వారు విదేశీయానానికి అర్హులు. వీరికి సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పాదం అడుగున పుట్టుమచ్చ ఉంటే వారు ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటారు. వీరు చాలా విజ్ఞానవంతులు. ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. వీరు మంచి విద్యావేత్తలుగా లేదా వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పుట్టుమచ్చలు ఉన్నంత మాత్రాన అందరూ అదృష్టవంతులు అయిపోతారా అనే ప్రశ్న మీలో కలగవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం అదృష్టం అనేది కేవలం 10% మాత్రమే ఉంటే 90% మన కష్టం మరియు కృషి ఉండాలి. పుట్టుమచ్చలు కేవలం మనలో ఉన్న సానుకూల శక్తులను సూచిస్తాయి. ఒకవేళ ఏదైనా పుట్టుమచ్చ అకస్మాత్తుగా రంగు మారుతున్నా లేదా ఆకారం మారుతున్నా జ్యోతిష శాస్త్రం కంటే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఎందుకంటే అది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఆడవారు అదృష్టవంతులుగా ఉండటానికి కేవలం శరీర చిహ్నాలే కాదు, వారి ప్రవర్తన, మాట తీరు మరియు వారు కుటుంబానికి ఇచ్చే విలువ కూడా చాలా ముఖ్యం. సాముద్రిక శాస్త్రం చెప్పే ఈ పుట్టుమచ్చల రహస్యాలు మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీలో కూడా ఇలాంటి అదృష్ట చిహ్నాలు ఉంటే ఆ భగవంతుని కృప మీకు ఉందని భావించి ధైర్యంగా ముందడుగు వేయండి. మీకు శరీరంలో ఏ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంది? దానివల్ల మీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చిందా? కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.